హలో ఎవ్రీవన్, జ్యూస్ షాప్లో లాగే సపోటా జ్యూస్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తాను. చూసేయండి. ముందుగా అయితే ఒక 6 సపోటాలను అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నానండి. ఎక్కడ మట్టి ఉండకూడదు. సో మంచిగా వాష్ చేసుకున్న సపోటాలని పైన స్కిన్ అంతా తీసేయాలి. అంటే గుజ్జు ఉంటుంది కదండి. సో చూసుకొని అయితే స్కిన్ అంతా చాలా జాగ్రత్తగా అయితే తీసుకోండి. ఎందుకంటే తీసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి సపోటా స్కిన్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ తాగేటప్పుడు ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మనం చేసిన శ్రమ అంతా పోతుంది. అంత బాగుంటుంది సపోటా జ్యూస్ అనేది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. బట్ కొన్ని ట్రిక్స్ ఉంటాయండి అంతే. సో ఆ ట్రిక్స్ ఏంటో వీడియోలో చూపిస్తూ అయితే చెప్తాను చూడండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్నగా అయితే తీసేసుకున్నాను. మీకు అక్కడ క్లియర్గా చూపించాలని అక్కడ స్లో మోషన్లో చేశానండి. సో లోపల ఉన్న వైట్ పార్ట్ అంతా తీసేయాలి. కొంచెం వైట్ పార్ట్ ఉంటుంది కదా, చూసారా అక్కడ ఆ వీడియోలో, ఆ తీసేసి సీడ్స్ కూడా తీసేసి మంచిగా అయితే మొత్తం అలానే వీడియోలో చూపించినట్టు ఒకటి ఎలా తీసారో సేమ్ అదే ప్రాసెస్లో మొత్తం అయితే తీసేసుకోవాలండి. పైన స్కిన్ అండ్ లోపల వైట్ పార్ట్ అండ్ సీడ్ అనేది. చాలా మంది వైట్ పార్ట్ తీరండి. అలా వేసేస్తే కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది మరి ఎక్కువగా. ఇలా చేసుకుంటే జ్యూస్ అనేది చాలా చాలా బాగుంటుంది. గమ్మిగా తగలకుండా చాలా ఈజీగా తాగేయచ్చు ఇలా అయితే. సో మొత్తం అయితే తీసేసుకున్నాను కదండి. తీసేసుకున్నది మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను. జ్యూస్ జార్స్ ఉంటాయి కదండి, జ్యూస్ జార్స్లో అయినా వేసుకోవచ్చు, మా నార్మల్ జార్స్లో అయినా వేసుకోవచ్చు. సో నేనైతే జ్యూస్ జార్లో వేసేసుకుంటున్నాను చూడండి. చాలా మంది అయితే వైట్ పార్ట్ తీయరు కదండి, మళ్ళీ చెప్తున్నారు. వైట్ పార్ట్ అయితే కంపల్సరీగా తీయండి. అప్పుడే మనకి ఎక్కడ లిప్స్ అనేవి అతుక్కోకుండా చాలా ఈజీగా తాగొచ్చు. మీకు నచ్చినట్టయితే అక్కడ షుగర్ యాడ్ చేసుకోండి, లేదంటే షుగర్ నచ్చిన వాళ్ళు తేనైనా యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ మళ్ళీ చెప్తున్నాను, జ్యూస్ షాప్లో లాగే చేయాలనుకుంటే షుగర్ అయితే కంపల్సరీ అండి. సో కొంచెం అయితే ఐస్ క్యూబ్ వేసుకున్నాను. అండ్ బాగా చల్లగా ఉన్న పాలు అయితే వేసుకున్నానండి. బాగా చల్లగా ఉండాలండి పాలు అనేవి. మొత్తం అయితే బాగా హై స్పీడ్గా అయితే తిప్పాలండి. స్లో మోషన్లో కాదు, బాగా హై స్పీడ్లో తిప్పండి. 5-4 ఉంటుంది కదండి మిక్సీస్లో, అలా 5 అయినా 4లో అయినా మంచిగా అయితే ఒకసారి మంచిగా బీట్ చేయాలి. అలా మంచిగా బీట్ చేసిన తర్వాత బాగా చల్లగా ఉన్న నీళ్ళు అయితే పోసుకోవాలండి. మనం పాలు ఎన్ని పోసుకున్నామో నీళ్లు కూడా అంతే పోసుకోవాలండి. అప్పుడే పల్చగా బాగుంటుంది సపోటా జ్యూస్ అనేది. సపోటా జ్యూస్ అనేది మరి తిక్కుగా ఉంటే తాగేటప్పుడు బాగుండదండి. సో కొంచెం పల్చగానే ఉంటుంది. సో కన్సిస్టెన్సీ తగ్గట్టు చూసుకొని పోసుకోండి. బాగా హై స్పీడ్ మీద తిప్పేసేసుకొని ఇంకైతే గ్లాసెస్లో సర్వ్ చేసేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే ఐస్ క్యూబ్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోండి. ఇలా చేసి పెట్టండి. సపోటా జ్యూస్ వద్దనైతే అందరూ, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. ఇంట్లో ఇలా చల్లగా పిల్లలకైతే చేసి పెట్టండి. బయట జ్యూసెస్ అంత హెల్దీ కాదు, అంత మంచిది కూడా కాదండి. సో బయట హైజీనిక్ గా కూడా ఉండదు కాబట్టి ఇలా ఇంట్లోనే చల్లగా కూల్గా చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అండ్ తాగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సమ్మర్ లో మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.